కానుకగా వెలిగించే దీపమే వెలుతురులు పంచగా నలుదిక్కులిలా దీవెనలే నీకు ఇవ్వగా వర్ధిల్లు ఇలా వందెల్లు వేడుకలాగా చిరునవ్వులతో చిరకాలం నువ్వు నిలవగా మనసార జనం అభిమానం నీకు నిలవగా హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ నీ పుట్టిన రోజు ఒక పండుగ రోజు భవతతమానం భవతదా ఆయు పురుషస్యతేంద్రియాయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి సర్వదా సర్వదోత్తరకరంతఫలసిద్ధిర సర్వదా సంప్రోక్షణా వినియోగః సర్వదా పవిత్ర పవిత్రో వా సర్వాస్తాంగతోపి వా యస్మరే పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః సర్వదా ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు అఖండ వ్యాపారాభివృద్ధిరస్తు ఆయురారోగ్యద ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వదా దీర్ఘాయుష్మాన్ భవ సర్వదా స్వరూపమేవ జన ఆప్నోతి సర్వేణ సంప్రుద్धा వినియోగః ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ మమ కార్యం సఫలం కురు కురు స్వాహ మనోవంచిత ఫలసిద్ధిరస్థాయిరారోగ్యత ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండ వ్యాపారాభివృద్ధిరస్తు అఖండ లక్ష్మీ నివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు 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 సర్వాభివృద్ధిరస్తు మనోవాంఛిత ఫలసిద్ధిరస్తు సర్వదా వృద్ధిరస్తు అఖండ స్థిర వృద్ధిరస్తు సమృద్ధిరస్తు సర్వదా శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్ష సిద్ధిరస్తు. అలాగే చూస్తే డైరెక్టర్గా అన్ని రకాలుగా మరి పోషించినటువంటి వ్యక్తి, అటు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే కేసీఆర్ తోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, చిన్న ఆర్టిస్ట్ మెగాస్టార్ లాంటివి అందరూ కూడా పరిచయం ఉన్నటువంటి టిఎఫ్సిసి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రామకృష్ణ గారు మరి ఈరోజు బర్త్డే పురస్కరించుకు మనం స్పెషల్గా చేయడం జరిగింది. తను ఎన్నో ఆలోచనలతోటి తెలంగాణ ఛాంబర్ను డెవలప్ చేసి చాలామందికి కూడా మరి ఆర్టిస్టులు అయితేనే, టెక్నీషియన్లు అయితేనే అందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి బర్త్డే పురస్కరించుకోవడం. మారుమూల ప్రాంతంలో జన్మించి తెలంగాణ ట్రేడ్ మార్క్ తోటి మరి ఫిలిం ఛాంబర్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ప్రతాప్ రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వారితో ముచ్చటే ప్లాన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీరు చూస్తే అటు రాజకీయ ప్రముఖులు అయితేనేమి, ఇటు సినీ రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని స్టార్స్ పరిచయాలు ఏర్పరచుకున్న ఒక తెలంగాణ బిడ్డగా మరి బర్త్డే జరుపుకుంటారు. ఎన్నో బర్త్డే స్పెషల్ ఏమైనా ఉందా? దాదాపు 30 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాం. ఎన్నో సినిమాలు, ఆటపోట్లు ఎన్నో ఎదుర్కొని ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఒక దాన్ని స్థాపించి ఈరోజు దాదాపుగా ఒక 7,000 మంది కార్మికులకు మా దాంట్లో 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ అందరికీ హెల్ప్ చేస్తూ దాదాపు ఒక 800 మంది వరకు మన దాంట్లో నిర్మాతలుగా మెంబర్స్ అయి ఉన్నారు. నేను కూడా దాదాపు 33 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా. దాదాపు ఒక 6 సినిమాలు డైరెక్షన్ చేశాను. హీరో సూపర్ స్టార్ కృష్ణతో ఒక సినిమా చేసిన, డైరెక్షన్లో ఉదయ్ కిరణ్తో చేశా. తర్వాత అట్లా దాదాపు ఒక 6 సినిమాలు డైరెక్షన్ చేసిన. నైజాంలో అయితే హైయెస్ట్ 110 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన. పెద్ద పెద్ద సినిమాలు కూడా చేయడం జరిగింది. కాకపోతే కొన్ని మన దగ్గర ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను డిస్ట్రిబ్యూషన్ విరమించుకోవడం జరిగింది. లేకపోతే నేను కంటిన్యూ అయ్యేవాడిని. వాళ్ళకంటే చాలా రోజులు కూడా వర్క్ చేసి ఉన్నాం. ఈడ కొంత వ్యవస్థ ఇండస్ట్రీలో కొందరే ఏలుతున్నారు కాబట్టి దాంట్లో మనం ఇమడలేకపోయినాం. ఇక మనం పోరాటమే ధ్యేయంగా పెట్టుకొని బయటకు వచ్చి బాగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన తర్వాత చాలామంది కార్మికులకు కానీ హెల్ప్ఫుల్గా ఉండి దాదాపు మా టీం, నేనంటే నేను ఒక్కనే కాదు, మా టీం ఉన్నారు. మా వైస్ చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ, అలాగే మా టీం అంతా, మా మెంబర్స్ కానీ, కమిటీ మెంబర్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ని బాగా అభివృద్ధిలోకి తేవడానికి ముందుకొస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే అతి తక్కువ సమయంలో మా దాంట్లో కూడా ప్రొడ్యూసర్స్ దాదాపు 100 సినిమాలు సెన్సార్ అయ్యి మొన్ననే మాకు సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ ఆఫీస్ నుంచి కూడా ఒక లెటర్ కూడా రావడం జరిగింది. అలాగే మనకు ఆల్ ఇండియా ట్రేడ్ మార్క్ టిఎఫ్సిసి రావడం జరిగింది. అలాగే మేము హెల్త్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న 2-3 ఛాంబర్స్కు స్పెషల్గా లేకుండా మేము స్పెషల్గా మా ఛాంబర్ కోసం అప్పుడు మాకు వెంకయ్య నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. మేమే అది అందరికీ హెల్త్ కార్డు ఫ్రీగా 5 lakhs ఇవ్వడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్ కూడా చేయించాము. అది ఇంకా రాలేదు. దాదాపు అందులో కరోనా మాత్రం చేర్చడం జరిగింది.
ఆయుష్మాన్ భారత్లో అవి అందరికీ ఇచ్చినాం 5 లక్షలు. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా చేయాలనేది, అంటే ఇంకా కొన్ని అంటే చాలామందికి మన దగ్గర ఇల్లు లేని కార్మికులు చాలామంది ఉన్నారు. దాన్ని ముఖ్యమంత్రి గారిని మొన్ననే అంటే పర్సనల్గా కలిసినప్పుడు అడగడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ మధ్యకాలంలో కరోనా ఉండడం వల్ల చాలా రోజుల నుంచి కలవలేకపోయాం. డెఫినెట్గా మా కమిటీ సభ్యులమంతా ఆఫ్టర్ లాక్డౌన్ మంచిగా అయిన తర్వాత తప్పకుండా వెళ్ళి కలిసి అందరికీ ఇల్లు వచ్చే సౌకర్యం కల్పించాలనేది మా కోరిక. ఇల్లు లేని కార్మికులందరికీ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న వాళ్ళందరికీ చేయాలనేది ఒక మంచి సంకల్పంతో ఉన్నాం, చేస్తాం కూడా. ముఖ్యమంత్రి గారు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు, డెఫినెట్గా మంచి స్పందనతో ఉన్నారు. ఆయన చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది, చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎంతోమందికి మేము అవార్డ్స్ మెమోటోలు చాలామందికి ఇవ్వడం జరిగింది. మా దగ్గర మంగిలి అనే అమ్మాయికి కూడా నేను ఆమె V6లో ఉన్నప్పుడే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఆమెకు మంచి అవార్డు ఇచ్చి, అలాగే నేను ఒక మంచి సాంగ్ కూడా పాడించడం జరిగింది జస్ట్ 5 years బ్యాక్. అట్లా చాలామంది మా మధుప్రియకు కానీ గీతా మాధురి కానీ చాలామంది సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ మేము పాటలు కూడా పాడించడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఒక నంది అవార్డ్స్ లాగా ఒక అవార్డ్స్ కూడా పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నాం. అప్పుడు మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అన్ని సినిమాలను కలిపి తీసుకొని, ఎలాగో ప్రభుత్వాలు చేస్తలేవు కాబట్టి మనం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఒక నంది అవార్డు లాగా క్రియేట్ చేసి దాన్ని చేయాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. వీలైతే అన్ని కలిసి వస్తే ఈ దసరాకు చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. తెలంగాణ యాస, తెలంగాణ భాషను ఉపయోగించుకొని అదే ఇంతకుముందుకు వెళ్ళినటువంటి ఫ్యామిలీ వాళ్ళే సినిమాలు తీస్తున్నారని ప్రజలు కూడా చెప్తున్నారు. దీని మీద సినీ ఇండస్ట్రీలో మార్పులు రాలేదని కూడా చెప్తున్నారు. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటి వ్యాపారం. ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లోనే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది. ఏంటంటే వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలోనే ఎక్కువ మంది వస్తున్నారు. దానికి అనుకూలంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కూడా మన యాస భాషలు చాలా సినిమాలు హిట్స్ అయినాయి. ఈ మధ్యకాలంలో కూడా మన వాళ్ళు ఇప్పుడు మొన్న జాతిరత్నాలు మొత్తం తెలంగాణ వాళ్ళే కదా పిల్లలంతా. అంటే కొంత కలిసి కూడా రావాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. చాలామంది మన వాళ్ళు వచ్చి లాభ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మాత్రం బాగా ఎంకరేజ్మెంట్ దొరుకుతూ ఉంది. అంటే ఈ ఇండస్ట్రీలో తెలంగాణ ఆంధ్రాని కాకుండా మన వాళ్ళకు కూడా ఇప్పుడు అంటే గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ సపోర్ట్ దొరుకుతూ ఉంది. అది కంటిన్యూ చేయాలని ఉన్నాం. ఎక్కడైనా ఎవరికైనా అవకాశాలు తక్కువ లేకున్నా మేము ఉన్న వారికి మాత్రం టెక్నీషియన్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నాం. మేము కూడా ఏంటంటే ఫైట్ చేస్తున్నాం. ఏంటంటే ఒక సినిమా షూటింగ్ జరిగితే దాదాపు అందులో ఒక 100 మంది ఉంటే 50 మెంబర్స్ కంపల్సరీ తెలంగాణ వాళ్ళు ఉండాలి టెక్నీషియన్స్ అనే దాని మీద కూడా మేము నినాదాన్ని తీసుకొచ్చి అట్లా చేపిస్తున్నాం. వాళ్ళు సగం మనం సగం అనే ధోరణిలోనే వెళ్తుంది. ఇప్పటికైతే ఏం ఇబ్బంది లేదు. ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు ఉంటే డెఫినెట్గా తీసుకుంటున్నారు. వాళ్ళ నైపుణ్యం బాగుంటే డెఫినెట్గా పైకి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అవకాశాలకు వచ్చాయి, జరుగుతూ ఉంది. కాకపోతే మనకు అదృష్టాలు కూడా కలిసి రావాలి చేసిన సినిమాలు. ప్రొడ్యూసర్స్కి అలాగే టెక్నీషియన్స్ అందరికీ నేను నా థ్యాంక్ చెప్పిన వాళ్ళందరికీ, నాకు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ చెప్తున్నా. ముఖ్యంగా మా టెక్నీషియన్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తున్న మా కమిటీ మెంబర్స్, మా ప్రొడ్యూసర్స్, అలాగే ఇక్కడికి వచ్చిన మా గురురాజ్ అన్న, మా రమేష్ నాయుడు అన్న, వింజమూరి మధు, అలాగే కాచం సత్యనారాయణ, తర్వాత మా గట్టు రామచంద్రరావు గారు, అందరికీ పేరున మా గిరి, అలాగే మా జగన్మోహన్ రావు, అందరికీ పేరున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మరి మా ప్రతారి రామకృష్ణ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాభివందనాలు. ఆయన ఆహర్నిశలు అంటే ఇంటి కోసం ఎంతవరకు పనిచేస్తాడో పక్కన పెడితే జనాల కోసం పనిచేసేటువంటి మనిషి. అందులో పర్టికులర్గా రాజకీయాన్ని, వ్యాపారాన్ని పక్కన పెట్టి మరి సినిమా ఇండస్ట్రీకి సేవలు చేయాలని తన ఒక సహృదయంతో వచ్చి మరి నేనున్నాను అని, ఎవరు ఆపదలో ఉన్నా కూడా నేనున్నాను అని చిన్న సినిమాల్ని రిలీజ్ చేయడంలో, ఆ థియేటర్ల గురించి పెద్దవాళ్ళతో కొట్లాడడం కానీ, అలాగే సెన్సార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చినా కూడా మరి నేనున్నాను అని చెప్పేసి దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న సెన్సార్ ఆఫీసర్తో మాట్లాడి సెన్సార్లు చేయించడంలో కానీ, మన అన్నగారి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు భగవంతుడు ఇంకా ఆయనకి
శక్తినివ్వాలని, మేమందరం కూడా ఎల్లప్పుడూ ఆయనకి సపోర్ట్గా ఉంటామని మనస్ఫూర్తిగా మా భగవంతుడు అతనికి 1000 ఏనుగుల బలాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ గురురాజ్, టీఎఫ్సిసి వైస్ చైర్మన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా మిత్రుడు రామకృష్ణ గౌడ్ గారి బర్త్డే అనేది జనరల్గా ఆయన సమాజ సేవ ఎక్కువగా చేస్తూ ఉంటాడు కాబట్టి సమాజానికి మరింత ఉపయోగపడాలని, నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌనిక. థ్యాంక్ యూ.